వైసీపీ వాళ్ళకి కూడా ధర్మాన ప్రసాదరావు కూడా కొంచెం ఎలిగినట్టుంది ఇప్పుడు. వాళ్ళ స్టేట్మెంట్ చూసారా? వీడియో చూసారా మీరు అయింది? అది 3 రోజుల క్రితం చూసా. వాలంటీర్లు ఎవరు, మీరు ఫ్రీ బర్డ్స్, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు, ఎవరికైనా చేసుకోవచ్చు అన్నాడు. అదేనా? అది కాదు. ఇప్పుడు లేటెస్ట్ ఇవాళది కళింగ వైశ్య సమావేశంలో దాంట్లో ఏమన్నారంటే కడప రేట్లు వచ్చేసి శ్రీకాకుళంలో భూ కబ్జాలు చేస్తున్నారు, వస్తే ఊడుకోను అని చెప్పి కొంచెం బూతులు కూడా వాడారు. మీరు వినలేదా అది? నేను వినలేదండి. వినిపించుకుంటారా? నా దగ్గర ఉన్నట్టుంది. అది యాక్చువల్ గా ఆయన కూడా ఫ్రస్ట్రేషన్కి వచ్చి కళింగ అంటే శ్రీకాకుళం వచ్చి భూ కబ్జాలు చేసి మేము ఊరుకుంటామా, మేము చూస్తుంటామా, కడప రేట్లు వచ్చి మొత్తం చేశారు, మరి వైజాగ్ అంతా ఊడి చేశారు వాళ్ళు, ఏం పీకారు అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అవుతుంది వాళ్ళ. మరి ఆయన భూములన్నీ స్వాహా చేశారండి. వైజాగ్ లో భూములన్నీ స్వాహా చేశారు. అదేంటంటే ఆ గ్యాంగ్ అంతా, ఈ వైసీపీ గ్యాంగ్ ఎలా అంటే వీళ్ళు ఊహించుకునే కాలకేయులైన క్యారెక్టర్ క్రియేట్ చేసేయడమో రాజమౌళి గారు అనిపిస్తుంది నాకు. వింటారా? వాళ్ళు నల్లగా అసహ్యంగా మేకప్ వేసారు కానీ వీళ్ళు ఇంగిల్ వేసుకు వచ్చేస్తారు. వినండి కొద్దిగా ఇది. చెప్పండి, వినిపించండి. వచ్చి చెప్పండి, నేను సుబ్బారెడ్డిను, ఈ భూమిలో పెడతాము మాకు వచ్చేస్తాను. నేను ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు, శ్రీకాకుళం అయితే నీ అబ్బగారు సొమ్ము అనుకున్నాం, శుద్ధంగా తొంతం బొమ్మని చెప్పారు. చూడండి అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిష్ ఎలా ఇంత అనుకోవచ్చు. అది నేను అవమానంగా భావిస్తాను. ఇవన్నీ ఏమి మీకు ఎలక్షన్లు అక్కర్లేదని అంటే ఇప్పుడు సీఎం చెప్పాడు చూడండి, కొందరికి ఎందుకైతే శిక్షిస్తారు అక్కడి నుంచి. అది బాగుంది. క్లారిటీ ఉందా? క్లారిటీ వినిపించింది. అంత క్లియర్ గా లేదు కానీ కంటెంట్ అర్థమైంది. ఎవరైతే మరి ఆ కడప నుంచి వచ్చి అంటే వైజాగ్ అయిపోయిందని చెప్పి పింజారీ వేసాలు అక్కడికి వెళ్ళినట్టున్నారు. వాళ్ళ క్యాబినెట్ లో మినిస్టర్ ఆయన. అవును, గూ మీద డాష్ అంటున్నాడు ఆయన. సో అది పరిస్థితి. సో ధర్మాన ప్రసాద్ కూడా కిట్ట ఎవరైనా ఇంకా మరీ ఫ్రస్ట్రేషన్ అండి. ఎలాగో ఇప్పుడు సీట్ ఇచ్చినా కూడా నెగ్గిది లేదు, పాడు లేదు. కనీసం ఆయన ఇంటి పేరుని కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నట్టుగా ఉన్నారు ధర్మంగా. ఇప్పుడు నరేంద్ర మోడీ 28 వస్తున్నాడు, రావాలనుకున్న యాక్చువల్ షెడ్యూల్ అనుకున్నారు. సడన్ గా ఎందుకని దాన్ని వాయిదా వేసుకున్నారు వైజాగ్ కి? అంటే అదే వర్చువల్ గా కంప్లీట్ చేస్తారేమో అది కూడా. ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఇతను కలవాలి, యాజ్ ఎ ముఖ్యమంత్రి అతను పక్కన ఉంటాడు. సో ఐ థింక్ మొన్న అటు లేపాక్షికి వచ్చినప్పుడు కూడా ఆయన అసలు ముఖ్యమంత్రిని అసలు పలకరించలే. సో ఆయన మనసులో అంటే ఆయనకు కూడా చాలా నిజాలు తెలిసిపోయి ఉంటాయి. తెలిసిపోయిన తర్వాత ఎవరికైనా మరి పలకరించాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా. మరి అటువంటి ఇబ్బంది అవాయిడ్ చేయడానికి ఆయన అది పెద్ద హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ అనేది పెద్ద యాక్టివిటీ అయినా పర్హాప్స్ ఆయన రిమోట్ లోనే వర్చువల్ లోనే చేసేస్తారేమో బహుశా. సో మొత్తం మీద మీ ఎక్స్ అబ్బాయి దెబ్బకి ఆయన కూడా రావట్లేదు అని అనుకోవాలి డెఫినెట్ గా. లేకపోతే అంత మేజర్ ఎక్స్పాన్షన్ కి అది ప్రధానమంత్రి గారి స్థాయిలోనే జరగాలి. బట్ అది కూడా వర్చువల్ గా అంటే డెఫినెట్ గా కొన్ని ముఖచిత్రాలు చూడటం ఇష్టం లేకనే భావించాల్సి వస్తుంది. తర్వాత సార్ ఇవాళ ఒక సర్వే వచ్చింది, వీ ప్రిసైడ్ అని ఒక సర్వే ఇండియా వైడ్. దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి 21 ఎంపీలు వస్తాయి, 4 మాత్రమే వైసీపీకి వస్తాయి అంటున్నారు. పర్ఫెక్ట్ సర్వే, నేను ఎప్పటి నుంచో చెప్పేది ఇదే. అంతేనా? సో ఇండియా వైడ్ ఎన్డీఏకి 320 వేశారు వాళ్ళు, 182 ఇండియా కూటమి చేశారు, అదర్స్ 38 వేసుకుంటారు. సప్టా మార్కెట్ అని ఉంటుందండి. అంటే అప్పుడు నేను ఎప్పుడు అందులో ప్లే చేయలేదు కానీ ఐ కీప్ ఏ ట్రాక్ పొలిటికల్ ట్రెండ్స్ తెలుసుకోవటం కోసం. అందులో 330 ఈస్ ది సప్టా మార్కెట్ ఇండికేషన్ ఫర్ భారతీయ జనతా పార్టీ. అంటే అందులో అయితే అసలు భారతీయ జనతా పార్టీకే ఇచ్చారు.
ఓకే. 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 సో మేబీ ఎన్డీఏ కనుకున్నా కూడా స్టిల్ ఇట్ ఈస్ ఎ బిగ్ నెంబర్. గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేస్తే హ్మ్. ఏపీలో వాళ్ళు గవర్నమెంట్ 4 అయితే ఫామ్ చేస్తారు. ఏపీలో 4 వస్తాయి సార్ వైసీపీకి. అంటే రావచ్చండి. అంటే నేను కూడా ముందు అనుకున్నది అదే. కొంచెం ఆ రాయలసీమ సైడ్ ఇంకేదో ఎంతో కొంత మరి ప్రస్తుతానికి అలా అనిపిస్తుంది. 21 పెరగవచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న ఒక నెల క్రితం నేను మాట్లాడినప్పుడు కూడా 3 to 4 అని అనుకోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు మరి షర్మిల పోటీ చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ ఎఫెక్ట్ ఏమి ఉండదా ఈ 4 దాని మీద లోక్సభ? పోటీ చేస్తే ఉంటుంది. పోటీ చేస్తే 4-3 అవ్వచ్చు. ఇలాగా ఈ ట్రెండ్ కంటిన్యూ అయ్యి ఇదే టెంపో మెయింటైన్ చేస్తే 3-2 కూడా అవ్వచ్చు. సో షర్మిల రోల్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? 21 is a realistic estimation. A survey we can rely upon it. తెలంగాణలో ఏమిచ్చారండి వాళ్ళు? నేను చూడలేదు సర్వే. తెలంగాణలో 11 కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కొంచెం బీఆర్ఎస్ 2 ఇచ్చారు. ఒకటేమో ఎంఐఎం అది రియలిస్టిక్. బీజేపీ 3 ఇచ్చాడా? 3 ఇచ్చారు బీజేపీకి. నేను సండే నెంతులేను మనకు తెలంగాణ గురించి. అంటారా? ఓకే. ఏపీలో షర్మిల రోల్ ఎలా ఉంది సార్? అంటే నేనైతే షర్మిల 1% లో ఉందండి కాంగ్రెస్ పార్టీ గతంలో. ఇప్పుడు డెఫినెట్ గా 5-6% వరకు ఎగబాగుతుంది. టు దట్ ఎక్స్టెంట్ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ గుంజుకుందో ఆ ఓట్లను కాంగ్రెస్ తిరిగి గుంజుకుంటుంది అనేది నా భావన. బట్ ఇంకా అతనికి ఓట్ బ్యాంక్ గా ఉన్న క్రైస్తవ సామాజిక వర్గంలో మరి బ్రదర్ అనిల్ గట్టిగా డెంట్ చేయగలిగితే ఇంకా పెరుగుతుంది. అంటే ఇంకా బలహీనపడే అవకాశం. అప్పుడు ఇంకా తగ్గొచ్చు. మన ఇందాక అనుకున్న 21, 22, 23 అన్నదే చెప్పలేం. సార్ ఇప్పుడు ఈ మన సీట్ల షేరింగ్ అనౌన్స్ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఎక్కువగా వీళ్ళు వైసీపీ వాళ్ళు బాగా ట్రోల్ చేస్తున్నారు. మంత్రులు కూడా మాట్లాడుతున్నారు, విని ఉంటారు మీరు. వైసీపీ వాళ్ళు ఏడు చేస్తున్నారు, జనసేనకి అన్యాయం జరిగింది అని ఏడుపిల్లు. వాళ్ళు బాగున్నారు, ఈ రేటు చేస్తున్నాడు. వాళ్ళు ఏడవట్లేదని ఈ రేటు చేస్తున్నాడు. వాళ్ళు శుభ్రంగా ఉన్నారు. ఏంటి భయంతో కూడిన అభిమానం అది? అదే పాపం వాళ్ళకు పక్కన అసలు పొత్తు కలిసిందంటేనే వాళ్ళకి ఏదో రకంగా చెడగొట్టాలని రోజు రాసుకున్నారు. ఇంకా ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా అయినా సరే వీళ్ళ ప్రయత్నం అయితే మానలా. నెగ్గి సీట్లు అన్ని ఉంచుకుని ఓడిపోయి సీట్లు ఇచ్చారని. అదే గతంలో ప్రజారాజ్యం నెగ్గిన సీట్లు ఆల్మోస్ట్ అన్ని ఇస్తున్నారు. సో ఎక్కడ మరి వాడికి ఎందుకు అంత బాధ కలిగిందో నాకు అర్థం కావట్లా. అర్థం కావట్లేదా మీకు? అసలు మొత్తం పేజీన్నర రాశాడు పాపం. జనసేనకు అన్యాయం జరిగిందని వీడి ఆక్రోశం పేజీన్నర వెలిపుచ్చాడు. జనసైనికులు ఎవరో వెలిపుచ్చలా. పవన్ కళ్యాణ్ హ్యాపీగా ఉన్నారు. ఆయనే కదండి ఫైనలైజ్ చేసింది, కళ్యాణ్ గారే కదా ఫైనలైజ్ చేసింది. కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసే కదా ఫైనలైజ్ చేసింది. ఇప్పుడు పెయిన్ ఏమో హరిరామ్ జోగికి ఎక్కువగా అనిపిస్తున్నట్టుంది. ఆయన మరేంటో ఇప్పుడు యాక్చువల్గా నాకు బాధ అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంతసేపు ఆయన ఒక కుల నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు హరిరామ్ జోగే గారు. ఆయన ఒక పార్టీ, ఏ పార్టీ కూడా ఒక కులానికి సంబంధించి ఉండకూడదు. ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళాలనే ఆశయంతో ఆయన పార్టీ పెడితే కాపులో ట్రాన్స్ఫర్ అవ్వదు అని ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మరి నాకైతే, మరి ఆయన అంటే నాకు చాలా గౌరవం. పెద్ద ఆయన, మా పార్లమెంటే ఆయన. నాకు ముందు 15 సంవత్సరాల ముందు ఆయన ఎంపీ చేశారు. ఆయన చేయని పదవులు లేవు.
మరి అంత పరిణితి చెందిన రాజకీయ నాయకుడు కుల సంకుచిత్వంతో ఎంతో మాట్లాడతారు. ఎవరికైనా ఎవరు కులం అంటే వారికి అభిమానం ఉంటుంది రావు గారు, నేను కాదంటలా. కానీ ఎక్స్‌పోజర్‌కి ఒక లిమిట్స్ ఉంటాయి. అంత బహిరంగంగా ఒక పార్టీ అధ్యక్షుడిని ఒక కులానికి పరిమితం చేసి కాపుల మనోభావాలు ఆయన దెబ్బ కొట్టాడని చెప్పి మాట్లాడటం, అది కొంచెం ఆ స్థాయి గల నాయకుడికి మరి నాకైతే కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది. మరి పవన్ కళ్యాణ్ గారిని అన్ని కులాల వాళ్ళు అభిమానిస్తారు. దెబ్బతింటే అందరి మనోభావాలు దెబ్బతింటాయి తప్ప కాపుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి వారు మాట్లాడటం అది సముచితం అనిపించలే నాకు. డెఫినెట్ గా మా గోదావరి జిల్లాల్లో కాపులు అధికంగా ఉన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సీట్లు కూడా ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నంలోనే మేజర్ సీట్స్ ఆయన అడిగినవన్నీ ఆయన తీసుకున్నారు. సో మరి ఇంకా మరి ఇప్పుడు రాయలసీమలో 10 సీట్లు తీసుకున్నారనుకోండి, ఉపయోగం ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నారంటే 40 స్థానాల్లో మనం పోటీ చేసినట్టు అవుతుంది, ఇంక్లూడింగ్ ఎంపీ 3 ఎంపీలతో పాటు అని చెప్పి. అంతే కదా, 3 ఎంపీలు అంటే 7/21 అంతే. డెఫినెట్ గా ఆయనేమో సాటిస్ఫై అవుతున్నారు, అందరూ సాటిస్ఫై అవుతున్నారు, కానీ వీళ్ళు కాదండి. పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం రావు గారు ఈ పార్టీని దించటం, వ్యక్తిగత లాభం కాదు, ఈ పార్టీని దింపటం. నా ఉద్దేశంలో ఆయన తీసుకున్న 24లో ఖచ్చితంగా లీస్ట్ 20 సీట్లు నెగ్గుతారు. మిగిలిన 24 నెగ్గిన ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అంత మంచి సీట్లు ఆయన తీసుకున్నారు. సో స్ట్రైక్ రేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 40 తీసుకుని బలం లేని చోట తీసుకుని అక్కడ గెలిచే అవకాశాలు ఉన్న తెలుగుదేశం పార్టీని కూడా మరి ఓడిపోయేలాగా చేస్తే కలిసి వచ్చేది ఏముంది? రాయలసీమలో డెఫినెట్ గా ఈయనకి కోస్తాలో బలం ఎక్కువ, కోస్తాలో ఎక్కువ సీట్లు తీసుకున్నారు. రాయలసీమలో ప్రస్తుతం బలం తక్కువగా ఉంది, అది ఎవరైనా కాదనలేని సత్యం. బలం పుంజుకున్న తర్వాత ఏమో రేపు నెక్స్ట్ ఎక్కువ సీట్లు అడగవచ్చు. ఇప్పుడు వైసీపీ ఎంతో కొంత బలంగా ఉన్న చోట టీడీపీతో జనసేన జట్టు కట్టి కూడగట్టుకుని కంబైన్డ్ గా యుద్ధం చేసి నెగ్గే అవకాశం ఉన్న దగ్గర అక్కడ సీట్లు కూడా తీసేసుకుని కలిసి వచ్చేది ఏమిటి? సో లక్ష్యం దెబ్బతింటుంది కదా. కాదండి, మాట్లాడేదానికి కూడా ఒక అర్థం ఉండాలి. ఇప్పుడు ఇందాక మీరు జోగయ్య గారు అన్నారు కాబట్టి చెప్తున్నా.